లేవంగానే చాయ్ సుక్క పడాల్సిందే. ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ అయితే చాయ్, ఎక్కడి నుంచి మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక చాయ్ సిప్పేసిపోతాం. సో చాయ్ ఇంతగానం అలవాటు ఉంది. కానీ చాయ్ ఎక్కడ తాగాలన్నా కానీ కనీసం 8 రూపాయలు, లేదు హోటల్లో కూర్చొని తాగాలంటే 20 రూపాయలు, లేదు మంచి కేఫ్లో తాగాలంటే మినిమం 60 రూపాయలు. సో ఇట్లా చాయ్కి ఆ ఉండే పరిస్థితులను బట్టి కావచ్చు, హోటల్ని బట్టి, కేఫ్లను బట్టి రేట్లు మాత్రం. కానీ హైదరాబాద్లో పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఫ్రీ చాయ్ అవైలబుల్ ఉంది. సో ఆ ఫ్రీ చాయ్ ఏడుంది, అసలు ఎందుకు ఫ్రీ చాయ్ అవైలబిలిటీ పెట్టిరు, సో ఫ్రీ చాయ్తో పాటు ఎందుకు ఈ ఫ్రీ అనేది స్టార్ట్ చేసిరు, ఇలాంటి ముచ్చట్లు అన్నీ కూడా తెలుసుకుందాం. సో అది ఎక్కడ, వాటి టైమింగ్స్ ఏందన్నది కూడా ఒక్కసారి స్టాల్ వాళ్ళతో మాట్లాడదాం. ఫ్రీ చాయ్ అని చెప్పినా కదా, అదేంటో కదా, ఇగో రైట్ సైడ్ కేబీఆర్ పార్క్ కనిపిస్తుంది కదా, కేబీఆర్ పార్క్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం చూడంగానే టీ స్టాల్ ఉంటుంది అనమాట. సో మనకు తెలిసిందే జిహెచ్ఎంసీ ఇట్లాంటి స్టాల్స్ అనేవి వేసింది 2020లో. సో అందులో భాగంగా వీళ్ళ కూడా ఒక స్టాల్ అనేది కేటాయించింది. ఇక పొద్దుగా 8 గంటల నుంచే వీళ్ళ దగ్గర చాయ్ మరుగుతూనే ఉంటుంది. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఫ్రీ చాయ్ ఇస్తారు అనమాట. అప్పట్లో అయితే స్టార్ట్ చేసినప్పుడు చాయ్తో పాటు బిస్కెట్ కూడా ఇచ్చేటోళ్ళు. మరి అది ఇంకా ఉందా లేదా, అసలు ఎందుకు ఫ్రీ చాయ్ స్టార్ట్ చేసారు, అండ్ పర్ డే దాదాపు ఎన్ని చాయ్ల కోసం ఎంతమంది వస్తుంటారు, ఇట్లాంటివి అన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడైతే చాయ్ మరుగుతుంది, పొయ్యి మీద గట్టిగా అల్లం వేసి చాయ్ పెడుతున్నారు. ఒకసారి మాట్లాడు. కాక నీ పేరేంది? సోమయ్య. సోమయ్య. సో రోజు పొద్దుగున 8 గంటలకు స్టార్ట్ చేస్తారు కదా, సాయంత్రం దాకా ఎంతమంది వస్తుంటారు? 150. 150 మంది. 150 మందికి నువ్వే పెడతావు చాయ్. సో ఎన్ని పాలు పడతాయి మరి? అది అక్కడి నుంచి రెడీమేడ్ చేసుకొస్తారు మా సార్. ఇక్కడ మేము చేయము. ఒక క్యాన్ పట్టుకొస్తారు అక్కడి నుంచి. కడక్ చాయ్ ఉంది అక్కడ కేబీఆర్ పార్క్ లో క్యాంటీన్, వాళ్ళు సప్లై చేస్తారు మాకు చాయ్. ఇక్కడ వచ్చి మేము గరం చేసి ఇచ్చేస్తాం వచ్చిన వాళ్ళకు. వాకింగ్ చేసిన వాళ్ళు, దావకాన్ వాళ్ళు, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు, ఉన్నోళ్ళు లేని వాళ్ళు అనేది అందరూ ప్రతి ఒక్కరికి చాయ్ ఇచ్చేస్తుంటారు. రోజుకి 150 చాయలు. 150 చిన్న ముచ్చట కాదు. కరెక్ట్. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా కార్లో వాకింగ్ చేసిన వాళ్ళు తాగుతుంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి తాగుతారు. వాళ్ళు కూడా వచ్చి తాగుతారు. ఎవరికైనా చాయ్, ఎవరికైనా వీరికి లేదు అన్నికి లేదు. ఎవరికైనా ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ చాయ్ తాగుతూనే ఉంటారు ఇక్కడ. ఫ్రీ అయినా పైసలు ఏం లేదు, ఫ్రీనే. తొలుత ఇది స్టార్ట్ చేసినప్పుడు చాయ్ బిస్కెట్ ఉండే, ఇప్పుడు టిఫిన్ కూడా ఇస్తున్నాం కదా. బిస్కెట్ బంద్ చేసి టిఫిన్ ఇస్తున్నాం, పులిగోర ఇస్తున్నాం. సాయంత్రం వడ ఇస్తున్నాం. 5 గంటలకు వడ ఇస్తున్నాం. చాయ్ 5 గంటలకు వడ చాయ్. ఉదయం 12 గంటలకు పులిగోర చాయ్. సో ఎంతమంది వస్తుంటారు? ఇట్లా ఎంతమంది వస్తే అన్ని మందికి ఇచ్చేస్తాం. ఇంతమంది అనేది లేదు. అవి ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంటారు మరి? అది మా సార్ చేస్తాడు, ఎండి సారు. ఆయన పంపిస్తాడు, ఆయన తీసుకొచ్చి. మొత్తం ఒకటే దగ్గర కుక్ అవుతుందా? ఇవన్నీ తయారు చేసుడు అంతా ఒకటే దగ్గర ఉంటుందా? లేదు, వేరే తాన. ఈ వడ మాత్రం సప్లై వేరే తాను చేస్తారు. పులిగోర మాత్రం వేరే ఇంటికాడ నుంచి సప్లై చేసుకొని తీసుకొస్తారు. సో ఇట్లా హైదరాబాద్ లో ఇది ఒకటే స్టాలా, ఇంకేమన్నా ఉన్నాయా మీరు? ఇట్లాంటివి 2 ఉండేవి. మావిల్ హాస్పిటల్ కాడ ఒకటి ఉంది, మాసాప్ ట్యాంక్ ఈడ ఒకటి ఉంది. 2. సో ఇంట్లో ఉద్యోగమా నువ్వు? నేను జాబ్ ఇక్కడ. నాకు జీతానికి చేస్తాను. సో జీతానికి చేసినప్పుడు కూడా మనం చేసే జాబ్ మనకు సంతోషాన్ని ఇవ్వాలి. సంతోషం ఇస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే పబ్లిక్ సేవ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా కనిపిస్తుంది. సో హైదరాబాద్ లో ఏది ఫ్రీ కాదు, ఏది ఫ్రీ, నీళ్ళు కూడా ఫ్రీ ఇయ్యరు. అటువంటి అప్పుడు ఉదయం అన్నం గిన్నం అంతా ఫ్రీ, కానీ చాయ్ మాత్రం ఎక్కడ లేదు. కాబట్టి మా సార్ ఇక్కడ చాయ్ పెట్టిన డాక్టర్ రవీంద్రనాథ్ అని పొజిషన్ పెట్టిండు, ఆయన పెట్టిండు. సో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు ఇక్కడ? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 3 సంవత్సరాల నుంచి. మరి 3 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నావుగా. తొలుత ఎంతమంది తోటి స్టార్ట్ చేశారు ఫ్రీ చాయ్? ఇంతమంది అని ఏం లేదు, మనం నువ్వు 100 మంది దాకా వస్తుంటప్పుడు ఇప్పుడు పెరిగినది 150 మంది దాకా వస్తున్నారు. 150 మంది దాకా వస్తున్నారు. సో ఏమంటారు మరి? కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు ఇక్కడ ఫ్రీ చాయ్ ఇస్తారని. బోర్డు ఉంది కదా, బోర్డు పెట్టినారు. కొంతమంది తెలియకుండా కానీ బోర్డు ఇచ్చేస్తారు. బోర్డుని బట్టి కూడా వస్తారు. కొంతమంది రెగ్యులర్ వచ్చిన వాళ్ళు మాత్రం బోర్డు చెప్పే పని లేదు, డైరెక్ట్ వస్తారు తీసుకుంటూ. సో బోర్డు చూడక కొంత చూడక చాయ్ అనగా ఫస్ట్ తాగాలి అని అనుకున్నాను, వచ్చి మళ్ళీ జోబులో చాయ్ పైసలు పెట్టి తీస్తారా? ఇయ్యమట్లా తీసుకోము. వద్దండి ఫ్రీ చాయ్ అంటే ఏమంటారు వాళ్ళు? ఫ్రీ అంటే మేము బియ్యం అట్లా అంటారు. ఇక్కడ పబ్లిక్ సేవ ఉంది కాబట్టి ఫ్రీ చాయ్ ఇస్తున్నాము. అలాంటి టైంకి టిఫిన్ కూడా ఉంటుంది, రాండి అంటాం. అంటే వస్తారా? వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఉంటే ఇస్తాము, లేకపోతే అయిపోయింది అంటాము. చాయ్ ఇచ్చి పంపుతారు. చాయ్ ఇచ్చి పంపిస్తాం. చాయ్ మాత్రం కంపల్సరీ.
చాయ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కంపల్సరీ సో మరి నీ ఉద్యోగం టైమింగ్ ఏంది ఈడ? అదే 8 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటావు 6 గంటల వరకు. సో నీకేమనిపిస్తుంది, జనాలు ఏమంటుంటారు ఇట్లా ఫ్రీ చాయ్ తాగుంటే? జనాలు అయితే హ్యాపీగా ఉండరు. ఒట్టిగా నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేవు అంటున్నారు. అటువంటి అప్పుడు చాయ్ హైదరాబాద్లో ఏముందంటే అన్నం లేకపోయినా ఒక పూట చాయ్ కంపల్సరీ కావాలా. అటువంటి టైంలో చాయ్ తాగుతున్నామంటే వాళ్ళు హ్యాపీగా చేసిపోతున్నారు. మరి ఎట్లా ఏడా ప్లాస్టిక్ గ్లాసులు కనిపిస్తలేవు, కప్పులు కనిపిస్తలేవు, ఎండిస్తారు చాయ్ మీరు? గ్లాసులు ఉంటాయి ఇక్కడ పెడితే గాలికి పోతావు కదా అని కింద పెట్టుకుంటాం అంతే. మరి ఇదేంటి గ్లాసా? వాళ్ళు చేయి కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు అని నీళ్ళు పెట్టి టిఫిన్ చేస్తారు కదా. టిఫిన్ చేసినప్పుడు ఇప్పుడు చేతులు కడుక్కుంటారు వాళ్ళు, అక్కడ పక్కన పెట్టేస్తాం. మరి మీ కుటుంబం ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వస్తారు? జయనగర్ మా ఇల్లు, జయనగర్ నుంచి వస్తాను. ఇక్కడ మస్తు దూరం కదా. పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ వెనక. క్యాన్సర్ హాస్పిటల్ వెనక. ఏమంటారు మీ ఇంట్లో మరి? మా వయసు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినా. ఇంతకుముందు నిజాం క్లబ్ లో జాబ్ చేస్తుంటే రిటైర్మెంట్ అయిపోయినా ఇంకా ఒట్టిగా ఉండలేక ఏదో మా సార్ రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను. మరి ఎట్లా అనిపిస్తుంది నిజాం క్లబ్ లో ఉద్యోగం? మంచిగా అనిపిస్తుందా, ఈడ మంచిగా అనిపిస్తుందా? అప్పుడు అదే మంచిగా ఉండే. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినాం కాబట్టి ఇంకా ఎక్కడ చేయలేము కాబట్టి ఏదో ఇక్కడ కాలం ఇక్కడ సేవ చేసినట్లు ఉంటుంది. ఒక పక్క మనకి హ్యాపీగా కనిపించింది, సంతోషంగా ఉంటుంది. మరి జీతం ఇస్తున్నారు, నెలకు 12,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. సో ఇట్లా అనమాట. ఫ్రీ చాయ్ కేవలం ఇక్కడ రూట్ నుంచి వెళ్ళే వాళ్ళు, లేదంటే కార్లో వచ్చిర్రు, వాళ్ళు బస్సులో వచ్చిర్రా, నడుచుకుంటూ వచ్చిర్రు, అట్లేదు ఏమీ లేదు. వచ్చిన వాళ్ళకి చాయ్ ఇచ్చి పంపించుడు మాత్రమే ఈ కౌంటర్ స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట ఏడ చాయ్ కొనాలన్నా చెప్పినా కదా రేట్లు ఎట్లుంటాయి అనేది. సో చాయ్ అనేది కొంతవరకు ఆకలి తీరుస్తుందని వాళ్ళ నమ్మకం అనమాట. పెద్దవా నీ పేరేంది? అండాలు. ఎడికెళ్ళి వచ్చింది? కొంచెం పెళ్ళిపోదాను, కొంచెం పెళ్ళి. ఎందుకు, ఎవరైనా ఉన్నారా? మా బిడ్డ ఉంది ఇక్కడ బండి రైస్. సో మరి ఇక్కడ ఫ్రీ చాయ్ ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది, ఉన్నప్పుడు వస్తాం. చలికాలం ఎక్కువ. ఫస్ట్ టైం ఏదో వచ్చుడు? మస్తుగా వస్తాం కానీ ఎండాకాలంలో పండు ఉంటుంది కదా, చలికాలంలో ఎక్కువ. ఇప్పుడే వచ్చిన నేను ఈ రోజు. అవునా? ఈ రోజు తొలుత తాగుతున్నావు చలికాలంలో. మంచిగా ఉంటుందా చాయ్? మంచిగా. ఇదే చాయ్ ఇక్కడ డబ్బాలు అమ్ముతున్నారుగా, కొనాలంటే ఎంత రేటు ఉంటది? 10 రూపాయలనే ఏమమ్మ, మరి కొనం ఇక మేము ఆడ 10 రూపాయలు అనగా ఇన్నాం కానీ ఏడుంటే తాగుతుంది. ఇక్కడికి దగ్గరనే ఉంటది కదా, ఆ నుంచి వస్తున్నాను తాగుతున్నాం. మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మరి ఇట్లా ఫ్రీ అనేది ఏడలేదు. నీళ్ళ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా కనీసం 2 రూపాయలనే పెట్టి కొనుక్కోవాలి. మరి ఇలా చాయ్ 10 రూపాయల చాయ్ ఉట్టిగిస్తుంటే ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కదా. మరి ఇట్లా పేదలకు మంచిది కదా, ఉన్న వాళ్ళు అయితే డబ్బులు పెట్టుకుంటారు అంతే. సో ఇంకొంతమందిని చాయ్ సిప్ చేసే వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది చాయ్ తాగిదా? బాగుంది, బాగుంది తాగడానికి. ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ చాయ్ అందరికి అందుబాటులో పెట్టడం ఇక్కడ? చాలా మంచి ఆలోచన. ఇదే చాయ్ బయట తాగాలంటే కావాలి 20 రూపీస్ అయినా కావాలి. ఇట్లా ఫ్రీగా పాపం ఇవ్వడం మంచిదే కదా. చాయ్ బాగుంది. అక్కడ 20 పెట్టే కన్నా ఇక్కడ బెస్ట్. చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, బాగున్నారు, బాగా మంచిగా ఉంటాయి సార్ మేడం. అట్లా అంతా దేవుడు కానీ సహాయపడతారు. బాగుంది మేడం. గుడ్ లక్. బయట 20 పెట్టాలా మేడం, 20, 10 అట్లా పెట్టాలా. ఇక్కడ బాగుంది చాయ్. 60 అవుతుంది మినిమం, వచ్చి 60 రూపాయలు అవుతుంది. ఇక్కడ బెస్ట్ కదా, సాయం అవుతుంది మేడం. చాలా మందికి ఒక హ్యాబిచుయేట్, ఏ వర్క్ లో ఉన్నా ఒక్కసారి అట్లా చాయ్ సిప్ చేస్తే ఉండే టెన్షన్స్ కావచ్చు, ఒక బ్రేక్ కావచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. హాయ్ అండి. హాయ్. సో ఎట్లా ఉంది చాయ్? ఓకే. సో ఇక్కడ ఫ్రీ చాయ్ స్టాల్ ఎట్లా అనిపిస్తుంది? చూస్తాను మేడం, ఇప్పుడే చూస్తాను. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, చూడలేదు. ఇక్కడ వాకింగ్ వెళ్తుంటే కనిపించింది. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎవరు? ఓకే, నైస్. తాగొచ్చు మేడం. ఎక్కడండి మీరు ఉండేది? నేను ఉండేది దిల్షుక్నగర్లో ఉన్నాను. ఇక్కడ జాబ్ మీద వచ్చాను, కనిపించింది, తాగుతుంది. సో ఏడన్నా హైదరాబాద్ లో ఇట్లాంటి ఫ్రీ చాయ్ సెంటర్ లేదు మేడం? ఇప్పుడే చూస్తాను, ఫస్ట్ టైం చూస్తున్నాను, తాగుతున్నాను. తను తాగుతుంటే ఫ్రీ చాయ్ అని బోర్డు ఉంది, చూస్తున్నాను, వాడు తాగుతున్నాను. చాయ్ తాగుతుంటారండి రెగ్యులర్ గా? రోజు 5-6 టైమ్స్ తాగుతూ ఉంటాను. 5-6 సార్లు. మస్తు చాయ్ ఇష్టం. సో ఎంత ఉంటది చాయ్ రేటు? 10 రూపీస్, కొన్ని చోట్ల 15-20 మేడం అట్లా ఉంటుంది. సో మరి ఇక్కడ అందరికీ అందుబాటులో ఫ్రీ చాయ్ పెట్టుడు ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? గుడ్ మేడం, ఇది నైస్ మేడం. కానీ అందరూ యూజ్ చేసుకోవట్లేదు మేడం. ఇది బాగుండదు అనుకుని డబ్బులు పెట్టి తాగుతున్నట్టు, కానీ నైస్ చాయ్ మేడం. నిజంగానే మంచిగా ఉంది.
బాగుంది మేడం. బాగుంది. 10 రూపాయల చాయ్ లెక్క ఉందా? కావచ్చు. తాగొచ్చు. బాగుంది. డన్. సో ఇదన్నమాట ఫ్రీ చాయ్ స్టాల్ సంబంధించి దాదాపు 100 నుంచి స్టార్ట్ చేసిరంట. 150 మందికి రోజు చాయ్ ఇక్కడ వాళ్ళు సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక మధ్యాహ్నం పూట టిఫిన్ అండ్ రాత్రి టైం వరకు 8 గంటల వరకు చాయ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక సాయంత్రం కూడా ఒక దఫా చిన్న స్నాక్ ఐటమ్ కూడా ఇస్తూ ఉంటారు. దట్ టు ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకనే జిహెచ్ఎంసీ అప్పట్లో ఉండే గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. సో అందుకనే వాళ్ళకి ఇది ఫ్రీ స్టాల్ అనేది అలర్ట్ చేయడం జరిగింది. సో ఇది చాయ్ స్పెషాలిటీ. ఇంకా మీరు కూడా ఎవరైనా కేబీఆర్ పార్క్ నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఒక సిప్ వేసి ఎట్లా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు కూడా చెప్పండి. ఫ్రీ చాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.